బాబోయ్ చంద్రబాబు సారు చాలా గ్రేటుల్లా. చాలా అంటే చాలా షేడ్స్ ఉన్నాయి సార్ లోపల. అవునండి, ఒక మాట అట్ట మాట్లాడి మళ్ళీ ఇట్టే మార్చేస్తున్నారంటే సారు గొప్ప నటుడే కదా. నాకు తెలిసినంత వరకైతే మన దేశంలోనే ఏ రాజకీయ నాయకుని లోపల లేనన్ని షేడ్స్ మన చంద్రబాబు సార్ దగ్గరనే ఉండుంటాయి. ఏంది అట్ట చూస్తారు, నమ్ముతలేరా? అయితే చూడుండ్రబ్బా మీరే. ప్రతి ఒక్క మహిళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం, స్కూల్కి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క మహిళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణ సౌకర్యం. నోటికి తలుపా తాళమా అన్నట్టు ఎలక్షన్లకు ముందు చంద్రబాబు గారు ఇన్ని హామీలు ఇచ్చారా? ఇక సీన్ కట్ చేస్తే ఖజానా ఖాళీ, ఖజానా ఖాళీ. ఆయన గారు అమలు చేస్తానన్న పథకాలన్నీ ఒక్కోటి లేపేస్తున్నారు. మరి అటగైతే జనాలు ఊరుకుంటారు ఏంటి? అందుకని సాగ్గా బడ్జెట్ లేదు అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి మనిషి అయ్యుండి ముందుగా తెలియదండి ఆయనకి బడ్జెట్ లేదనే విషయం. పైగా విష్ణురి బాబు గారు ఆయన అప్పుడేమో సంపద సృష్టిస్తాను, సంచిలో మూట కడతాను, సందు తిరిగి పంచి పెడతాను అని చెప్పి ఇప్పుడేమో అల్లం లేదు బెల్లం లేదని మాడిపోయిన మసాలా దోశలు మాట్లాడుతున్నాడు. అందుకే ఎన్నికలప్పుడు బాబు గారిని నమ్మిన వాళ్ళంతా ఇప్పుడు ఈయన గారి మాటలని ఏమనుకుంటున్నారో తెలుసా? చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఇదే ఫీలింగ్ తో ఉన్నారు అంతానే. అంతే కదా మరి. అది ఇస్తాను ఇది ఇస్తాను అని నమ్మించి ఓట్లు గుద్దించుకొని ఇప్పుడేమో ఒడ్డు దాటేదాకా ఓడచంద్రన్న, ఒడ్డు దాటాక బోడి చంద్రన్న అన్నట్టు చేస్తే ఊరుకుంటారేంటి? అందుకే బాబు గారు లోపల చాలా షేడ్స్ ఉన్నాయి అనేది. అంతేగా ప్రతి ఒక్క మహిళకి 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 5,000 రూపాయలు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి ఒక్క మహిళకి 15,000 రూపాయలు, ఉచిత ప్రయాణ సౌకర్యం. ఖజానా ఖాళీ, ఖజానా ఖాళీ. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో.